సో ఇది డాట్ అండ్ కీ లిప్ బామ్ అనమాట. స్ట్రాబెర్రీ లిప్ బామ్. సో ఈ లిప్ బామ్‌ని నేను 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో రిజల్ట్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో లిప్స్ అనేవి డ్రైగా ఉండదనమాట. ఇది రాస్తే చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇది డైలీ ట్వైస్ అప్లై చేస్తే రిజల్ట్ ఇంకా బాగా ఉంటుంది. అంటే క్లైమేట్‌ని బట్టి సో క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది అంటే ఇది ట్వైస్ అప్లై చేయాలి. లేదు అంటే నార్మల్‌గా ఉన్నప్పుడు వన్స్ అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ ఇది మనకి లిప్‌స్టిక్ అవసరం లేదు. సో ఈ లిప్ బామ్ రాస్తే అది లిప్‌స్టిక్ లుక్కే వస్తుంది. సో లిప్‌స్టిక్ రాసినట్టే అనిపిస్తుంది. సో ఇది లిప్ బామ్ లానే కాదు, లిప్‌స్టిక్‌లా కూడా డైలీ యూజ్ చేయొచ్చు మనం. సో ఈ డాట్ అండ్ కీ లిప్ బామ్ అనేది ప్రోడక్ట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డాట్ అండ్ కీ సన్ స్క్రీన్ అనమాట. సో ఇది సన్ స్క్రీన్ స్టిక్, క్రీమ్ కాదు. సో క్రీమ్ అయితే హ్యాండ్స్‌తో అప్లై చేయాలి. బట్ స్టిక్ డైరెక్ట్ ఫేస్‌కి అప్లై చేయొచ్చనమాట. స్టిక్ కాబట్టి. సో ఇది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేయాలి అంటే ఇది కంఫర్టబుల్‌గా ఉంటుంది. బికాజ్ సన్ స్క్రీన్ అనేది డాక్టర్స్ ఏం చెప్తారు అంటే డైలీ ట్వైస్ ఆర్ థ్రైస్ అప్లై చేయమని చెప్తారు కదా! సో పద్దాక హ్యాండ్స్ వాష్ చేయాలి, క్రీమ్ అప్లై చేయాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇది స్టిక్ కాబట్టి సో దానిలో స్క్రోల్ చేస్తే స్టిక్ అనేది మనకి పైకొస్తుందనమాట. సన్ స్క్రీన్ స్టిక్. సో స్టిక్ కాబట్టి దాన్ని అలా ఈజీగా మనం ఫేస్ అంతా అప్లై చేయొచ్చు. సో బయటికెళ్ళినప్పుడు కూడా కంఫర్ట్‌గా ఉంటది. ఇలాంటి సన్ స్క్రీన్ స్టిక్ అయితే అప్లై చేయడానికి. అండ్ డైలీ కూడా చాలామందికి సన్ స్క్రీన్ అప్లై చేయాలంటే 2, 3 టైమ్స్ ఎందుకు అన్ని సార్లు అప్లై చేయాలి? నేనైతే అన్ని సార్లు ఎవరు అప్లై చేస్తారు? ఎవరు హ్యాండ్స్ వాష్ చేస్తారని ఫీల్ అవుతాను. సో ఇది స్టిక్ కాబట్టి కంఫర్ట్‌గా అప్లై చేయొచ్చని నేను స్టిక్ తీసుకున్నాను. సో చాలా మంచి ప్రోడక్ట్. ఇది కూడా 1 వీక్ నుంచి నేను వాడాను. ఫేస్ అనేది నాకు కొంచెం ఫెయిర్‌గా వచ్చింది వాడిన తర్వాత. సో డాట్ అండ్ కీ ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. లిప్ బామ్ గానీ, సన్ స్క్రీన్ గానీ. అండ్ ఆ సన్ స్క్రీన్‌కి SPF 50 ప్లస్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ ఇదొచ్చేసి మార్స్ క్యాండిలీషియస్ లిప్ గ్లోస్ అనమాట. టూటీ ఫ్రూటీ. ఇది నాకు చాలా బాగా అనిపించింది. లిప్ గ్లాసెస్ నేను చాలా వాడాను. బట్ ఇది కంఫర్ట్‌గా అనిపించింది. ఎందుకంటే స్టిక్కీగా లేదు. మామూలుగా మనం లిప్ గ్లాస్ అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ 1-2 అవర్స్ స్టిక్కీగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది అలా అనిపించలేదు. చాలా వరకు కూడా కంఫర్ట్‌గానే ఉంది. స్టిక్కీనెస్ అనిపించలేదు. జస్ట్ లైక్ లిప్ బామ్ లానే అనిపించింది చాలా కంఫర్ట్‌గా. అండ్ ఇది న్యూడ్ షేడ్ తీసుకున్నాను. సో అంటే అప్లై చేసినట్టు అనిపించదు. లిప్ కలర్‌లో కలిసిపోతుంది ఇది. సో ఇందులో చాలా షేడ్స్ కూడా ఉన్నాయి. సో లిప్‌స్టిక్ మనకి కంఫర్ట్‌గా ఉండాలి, స్టిక్కీగా ఉండకూడదు అంటే ఈ మార్స్ క్యాండిలిషియస్ ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు. చాలా బాగుంది. నేను యూజ్ చేశాను. సో లిప్‌స్టిక్ లిప్ బామ్ లాగా ఉండాలంటే మార్స్ క్యాండిలిషియస్ తీసుకోవాలి. కంఫర్ట్‌గా ఉండాలి అంటే లిప్‌స్టిక్ వేసినట్టే ఉండకూడదు. లిప్ బామ్ రాసిన లిప్‌స్టిక్‌లా ఉండాలంటే డాట్ అండ్ కీ ప్రోడక్ట్ తీసుకోవాలి లిప్ బామ్. అండ్ డైలీ యూస్‌కి అది బాగా ఉపయోగపడుతుంది. అండ్ సన్ స్క్రీన్ చేత్తో అప్లై చేయడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇలా స్టిక్ తీసుకోవచ్చనమాట. సో ఇవి నేను రీసెంట్‌గా పర్చేస్ చేసిన 3 ప్రొడక్ట్స్. అండ్ కాస్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదు, తక్కువే.